వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈ రోజు మార్కెట్ ఎలా ఉంది, ఓవరాల్ గా ఈ వీక్ మార్కెట్ ఎలా ఉంది, గోల్డ్ ప్రైస్ ఎలా ఉంది, ఎక్కడ వాలటైల్ వచ్చింది, దీని గురించి మాట్లాడడానికి రేవంత్ చల్మల్ గారు ఉన్నారు, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి సార్, ఈ రోజు మార్కెట్ ఎలా ఉంది? ఈ రోజు కొంచెం పాజిటివ్ గా స్టార్ట్ అయినప్పటికీ కొంచెం నెగిటివ్ లో ఎండ్ అవడం జరిగింది. సో ఈ వీక్ మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం ఓవరాల్ గా యావరేజ్ గా మనం చూసినా కొంచెం పాజిటివ్ లాగే కనిపించింది. అండ్ ఈ వీక్లో ఏంటంటే కొంచెం గోల్డ్ అనేది అప్స్ అండ్ డౌన్స్ అనేది మనకు కనిపించినాయి, ఎప్పుడూ లేనిది. సో మీ పర్సెప్షన్లో ఏమనిపించింది ఈ వీక్ మొత్తం మార్కెట్ చూసిన తర్వాత? సో మార్కెట్ మనకి ఈ వారంలో కొంచెం బుల్లిష్గా కంటికి అంటే సైకలాజికల్గా అనిపించినా కానీ రియాలిటీలోకి వచ్చేసరికి నిఫ్టీ గట్టిగా 0.33% మాత్రమే పాజిటివ్గా క్లోజ్ అయింది. ఓకే. సో బేసిక్గా మార్కెట్ 26,200 అండ్ అబోవ్ వెళ్ళటానికి ట్రై చేసింది. సో నిన్న గ్యాప్ అప్ మనకి గిఫ్ట్ నిఫ్టీలో దాదాపుగా 400 పాయింట్లు ఇండికేట్ చేసినా కానీ అంత మొమెంటం అయితే మనకి రియల్ మార్కెట్లో రాలేదు. మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి గిఫ్ట్ నిఫ్టీ కూడా 100 పాయింట్స్ కరెక్ట్ అయింది నిన్న. అండ్ దాని తర్వాత మార్కెట్ మళ్ళీ గెయిన్స్ని మొత్తాన్ని కూడా తీసేసుకొని 26,000 బిలోనే క్లోజ్ అయింది నిన్ననే. మార్కెట్ కూడా 26,200 దాటింది, 26,000 బిలోకి వచ్చి క్లోజ్ అయింది. సో దానికి గల కారణాలు రకరకాలు ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాము. సో జియోపొలిటికల్లో చాలా పరిణామాలు, చాలా ఫాస్ట్గా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అండ్ అదేవిధంగా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ దానికి తగ్గట్టుగానే ఎక్కువగానే రియాక్ట్ అవుతుంది. వన్ బ్యాడ్ థింగ్ ఈస్ మనకి రీసెంట్గా ఈ వారం ఫామ్ అయినటువంటి క్యాండిల్ నియర్ టు డోజిల్ క్యాండిల్ ఫార్మేషన్ అంటారు, లేదా ఇన్వర్టర్ హ్యామర్ అని కూడా అనొచ్చు. సో బేసిక్గా ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గర క్లోజ్ అయితే డోజీ అని అంటాం, బట్ ఇన్వర్టర్ హ్యామర్ అని కూడా అనొచ్చు దాన్ని. సో ఇన్వర్టర్ హ్యామర్ ఫార్మేషన్ జరిగింది. సహజంగా అటువంటి క్యాండిల్ ఫార్మేషన్ వీక్లీలో జరిగినప్పుడు నెక్స్ట్ వీక్ సహజంగా మార్కెట్ కొంత వీక్గా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. సో టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం చూసినప్పుడు సో ఓవర్ ద పీరియడ్ మనకి మార్కెట్లో సెల్ ఆఫ్ ఎంతవరకు రావచ్చు, ఎక్కడ సపోర్ట్స్ తీసుకోవచ్చు, వాటి గురించి కూడా మాట్లాడదాము. సో ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ వల్ల మనకు మార్కెట్లో కొంత సెల్ ఆఫ్ వస్తుందన్న యాంటిసిపేషన్ ఉంది. అండ్ మోర్ ఎవర్ మార్కెట్లో ఎంత పాజిటివిటీ ఉన్నా కానీ మనకి మార్కెట్లో అప్సెట్ 25,900 అండ్ అబోవ్ దగ్గర నుంచి రెసిస్టెన్స్లు ఉన్నాయని చెప్పి లాస్ట్ వీక్ అనాలిసిస్లో చెప్పాం. సో 25,900 అండ్ అబోవ్ మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి మార్కెట్ సెల్ ఆఫ్కే గురవుతుంది. సో పైకి వెళ్తుంది, కిందకు వచ్చేస్తుంది. ఇవాళ కూడా మార్కెట్ మనకి 25,800 బిలోనే క్లోజింగ్ ఇచ్చింది, వెయిటెడ్ యావరేజ్ క్లోజింగ్ అయితే. సో బేసిక్గా మనకు ఒకవేళ ఇన్వర్టెడ్ హ్యామర్ కనుక కరెక్ట్గానే పనిచేసింది అని అంటే మాత్రం మార్కెట్ మనకి 25,300 వరకు కూడా వచ్చి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. సో బేసిక్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ జరిగింది, రెసిస్టెన్స్లు ఉన్నాయి అని దట్ డజంట్ మీన్ మార్కెట్ విల్ నాట్ గో అప్. సో దేర్ విల్ బి ఏ టెంపరరీ సెల్ ఆఫ్. పైన సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ చేయడానికి ఎఫ్ఐఎస్ దగ్గర ఆల్రెడీ కావాల్సిన షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి మార్కెట్లో. సో షార్ట్ పొజిషన్స్ అన్ని అన్వైండ్ కాకుండా మార్కెట్ పైకి వెళ్ళడం సాధ్యం కాదు. గత వారం మనం మార్కెట్ అనాలిసిస్ చేసే టైంకి 1,60,000 పైపెచ్చే మనకి షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి. ఈ వారం మనం మార్కెట్ అనాలిసిస్ చేసే టైంకి 1,14,000కి పడిపోయింది షార్ట్ పొజిషన్స్. సో బేసిక్గా వాళ్ళు అంత హ్యూజ్ షార్ట్ పొజిషన్స్ పెట్టుకొని మార్కెట్ పైకి వెళ్తుందంటే ఎఫ్ఐఎస్ సహజంగానే సెల్లింగ్ వాళ్ళు నష్టపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు అట్లీస్ట్ ఆ పొజిషన్స్ అన్వైండ్ చేయడానికైనా ట్రై చేయాలి. అన్వైండ్ చేయాలి అంటే మార్కెట్ కొంత డిప్ అవ్వాలి. సో బేసిక్గా వాళ్ళు బై ఫోర్స్, ఇప్పుడు ఆల్రెడీ పైన రెసిస్టెన్స్ కూడా ఉంది ఆల్ టైమ్ హై దగ్గర. సో బై ఫోర్స్ అవసరమైతే వాళ్ళు మార్కెట్ని డౌన్ సైడ్ పుష్ చేయడానికి ట్రై చేస్తారు. సో దెర్ ఇస్ వెరీ హై ప్రాబబిలిటీ. నేను అనుకోవడం మెజారిటీ ఆఫ్ ద రీజన్ ఎస్ మనకి జియోపొలిటికల్ టెన్షన్స్ కొంత ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడదాం. కానీ మార్కెట్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు కూడా వాళ్ళ షార్ట్ పొజిషన్స్ అన్వైండ్ అయ్యేంత వరకు మాత్రం పైకి పోనివ్వరు. సో గోయింగ్ ఫర్ ద షార్ట్ పొజిషన్స్ అన్వైండ్ చేయడానికే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇండియన్ మార్కెట్ ఇప్పుడు స్ట్రక్చరల్గా స్ట్రాంగ్ అవుతుంది. దెర్ ఇస్ నో డౌట్ అండ్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ ఇండియన్ మార్కెట్స్. అండ్ మోర్ ఎవర్ మనకి కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ కూడా జరిగింది. ఇట్ ఈస్ ఆల్సో బులిష్ సిగ్నల్. అండ్ దానిపైన ఉండేటువంటి రెసిస్టెన్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మనం ప్రాపర్ బుల్లిష్గా మార్కెట్ ఉంటుంది అనడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వన్ మోర్ పారామీటర్ ఈ ఎఫ్ఐఎస్కి సంబంధించిన డేటాస్ కూడా పాజిటివ్గా చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది కొంతవరకు. గోయింగ్ ఫర్దర్ ఇట్ విల్ హ్యాపెన్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్. సో దాంతో పాటుగా మనకి గ్లోబల్గా ఉన్నటువంటి అన్సర్టనిటీస్ కూడా ఏమేమి ఉన్నాయన్నది ఒకసారి చూద్దాం మనం మార్కెట్లో. సో బేసిక్గా మనం ఈ పర్టికులర్గా ఈ రోజు మార్కెట్లో ఒక మెటల్స్ ఒకటి కొద్దిగా పాజిటివ్గా ఉంది, +1% తోటి. యూటెక్, ఎఫ్ఎంసీజీ, పిఎస్యూ, ఫార్మా, ప్రైవేట్ బ్యాంకింగ్, ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇవన్నీ కూడా 0.5 to 1% వరకు కూడా నెగిటివ్లో ఉన్నాయి. అండ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇవన్నీ కూడా ఫ్లాట్గానే క్లోజ్ అయ్యాయి. అండ్ వీక్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కానీ 0.5 to 0.8 స్లైట్ పాజిటివ్గా మన స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్స్ అయితే ఉన్నాయి. ఈ వీక్ మొత్తంలో మనకి నిఫ్టీ ఐటీ వన్ ఆఫ్ ద టాప్ గెయినర్ 2.95% అనుకుంటా. సో మొన్న మనకి ట్రంప్ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది దట్ ఇండియా ఈజ్ గోయింగ్ టు స్టాప్ బయింగ్ క్రూడ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా అనేది. సో బేసిక్గా ఆ న్యూస్ రావడంతో సహజంగా దానివల్ల శాంక్షన్స్ కూడా మన మీద, టారిఫ్స్ కూడా తగ్గిస్తారు అని ఒక పాజిటివ్ సెంటిమెంట్ తోటి మనకి ఐటీ సెగ్మెంట్లో కొంతవరకు బయింగ్ అయితే కనిపించింది నిన్న. సో ఓవరాల్గా వీక్ మొత్తం చూసుకున్నప్పుడు మాత్రం ఐటీ వాజ్ ద పాజిటివ్ పర్ఫార్మర్. సో జియోపొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూస్లో చూసినప్పుడు మనకి వరల్డ్ అంతా కూడా ఇండియా, యూఎస్
ట్రేడ్ ఏం కాబోతుంది అండ్ యూఎస్ చైనాకి సంబంధించిన ట్రేడ్ టాక్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని మీద ఫోకస్ ఎక్కువగా పెడుతుంది. అండ్ దాంతోపాటుగా కన్సర్న్స్ అయితే కొన్ని పెరుగుతున్నాయి. ఆయిల్ రిలేటెడ్ కన్సర్న్స్, రష్యా మీద శాంక్షన్స్ విధిస్తాము అని చెప్పేసి కూడా ఆల్రెడీ కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి. అండ్ దాంతోపాటుగా ఇండియా రష్యన్ ఆయిల్స్ని కొంటుందా కొనదా ఈ శాంక్షన్స్ అనేవి కనుక విధిస్తే, అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రంప్ చెప్పిన మాటకు అనుకూలంగా. సో బేసిక్గా ట్రంప్ మనకి ఒక మాట చెప్పింది ఏంటి, ఆ ఇండియా మోడీ మనకి ఈ మాట ఇచ్చారు, ఇయర్ ఎండింగ్ కల్లా తగ్గించేస్తాము అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా బయటకు వచ్చి అటువంటి ఏమీ మేము చెప్పలేదని కూడా వాళ్ళు చెప్పారు. సో బేసిక్ ఇంటర్నల్గా ఏం జరిగిందో మనకు తెలియదు, బట్ మాట్లాడటం వరకు అయితే నిజమే. సో బేసిక్ ఒకవేళ అంత పాజిటివ్గా జరిగినట్లయితే వన్ ఛాన్స్ వీ హ్యావ్ ఇస్ ద టారిఫ్ రిడక్షన్. బేసిక్గా మన ఇండియా మీద 25% బేస్ టారిఫ్, 25% ఈజ్ పెనాల్టీ టారిఫ్. సో పెనాల్టీ టారిఫ్ మాత్రమే కాదు, బేస్ టారిఫ్లో కూడా తగ్గింపులు ఉంటాయి. సో ఓవరాల్ టారిఫ్ మంది 15 to 16% ఉండొచ్చు అని ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ కూడా మన ఇండియన్ మార్కెట్స్ వైపుగా ఉంది. అండ్ దాంతోపాటుగా ఇంకొక చిన్న విషయం ఏంటి అని అంటే, మన మోడీ ఏషియన్ సమ్మిట్కి వెళ్ళట్లేదు. అవును. సో ఏషియన్ సమ్మిట్కి వెళ్ళకపోవటము అనేది బేసిక్గా మేబీ ట్రంప్ వైపుకి ఏమైనా ఫేవరబుల్గా మారుతుందానో ఒక యాంటిసిపేషన్ కూడా మార్కెట్లో మనకు కొంతవరకు కనపడుతుంది. సో బేసిక్గా ఇప్పుడు యూఎస్ శాంక్షన్స్ కూడా ఒకసారి మనం మాట్లాడదాము. ఇప్పుడు ఆయిల్ ప్రైజెస్ ఈ శాంక్షన్స్ వల్ల దాదాపుగా 5% షూట్ అయినాయి. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పర్టికులర్గా 2 కంపెనీస్ మీద యూఎస్ ట్రెజరీ శాంక్షన్స్ అయితే విధిస్తోంది. సో ఈ 2 కంపెనీస్ దాదాపుగా 80% ఆఫ్ ద రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సో బేసిక్గా ఇండియాకి దాని ఏమైనా పెద్ద ఇంపాక్ట్ ఉంటుందా అని అంటే, మన ఇండియా సైడ్ నుంచి కూడా కొన్ని కామెంటరీస్ వచ్చాయి. ఇండియా ఈజ్ నాట్ డైరెక్ట్లీ బయింగ్ ఆయిల్ ఫ్రమ్ ద రష్యా, మధ్యలో మిడిల్ మ్యాన్ ఉన్నాడు కాబట్టి ఆ శాంక్షన్స్ మన మీద పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు అని చెప్పేసి కనపడుతుంది. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే మన ఇండియా ఎటువంటి స్టాండ్స్ తీసుకుంటుంది ట్రంప్ రిలేషన్ కోసం అనేది కూడా మనం కొంత వెయిట్ చేసి చూడాలి. సో ఒకవేళ కనుక స్టాండ్స్ ప్రకారం రష్యన్ ఆయిల్ బయింగ్ కనుక తగ్గింది అని అంటే, మనం ఎక్స్పెన్సివ్ ప్రైస్ తోటి గ్లోబల్ ఆయిల్ని కొనాల్సి వస్తుంది. ఇప్పుడు మనం రష్యా దగ్గర నుంచి చీపర్గా కొంటున్నాం. సో ఇప్పుడు మనకి ఎక్స్పెన్సివ్గా మారే అవకాశాలు ఉన్నాయి. సో ఎక్స్పెన్సివ్గా మారడం వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏంటి, సహజంగా ఆయిల్ రిలేటెడ్ కంపెనీస్ కొంత ప్రెషర్లోకి వెళ్తాయి. రిలయన్స్ అవ్వచ్చు, ఐఓసీ అవ్వచ్చు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్, హెచ్సిఎల్, ఇవన్నీ కూడా కొంతవరకు హెచ్పిసిఎల్ అన్న హెచ్పిసిఎల్ ఇవన్నీ కూడా కొంత ప్రెషర్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి, బికాస్ వాళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటుగా పెయింటింగ్ కంపెనీస్, ఏషియన్ పెయింట్స్, ఇటువంటి కంపెనీస్ ఇవన్నీ కూడా కొంతవరకు ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ ఇది ఒక షార్ట్ టర్మ్ ఇంపాక్ట్గా చూసి మేబీ ట్రేడ్కి ఏమన్నా ప్రిఫరెన్స్ ఇస్తారా, లేదు రష్యాతో ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేస్తారా, ఇది క్లారిటీ అయితే మనకు లేదు. ఇక్కడ మనం అన్ని ప్రాబబిలిటీస్ మాట్లాడుకుంటున్నాం. రష్యాతో కంటిన్యూ చేసినట్లయితే కనుక మనకి ఏషియన్ కంట్రీస్ తోటి స్ట్రాంగ్ రిలేషన్ మెయింటైన్ చేస్తారు. లేదు మనకి అక్కడ ట్రేడ్ వల్ల అడ్వాంటేజ్ ఎక్కువ జరుగుతుంది అన్నట్లయితే కనుక మనకి రష్యాకి కొంచెం పర్చేజెస్ తగ్గించి అడ్డుపోవాల్సి వస్తుంది. సో ఎటువంటి స్టాండ్స్ తీసుకుంటారనేది మాత్రం మనకు నిజంగా క్లారిటీ అయితే లేదు. ఇది ఇండియాకి సంబంధించిన అన్సర్టనిటీస్. అండ్ యూఎస్ చైనా ట్రేడ్ అన్సర్టనిటీస్ కూడా ఎస్కలేట్ అయినాయి ఇన్ బిట్వీన్. సో చైనాకి సంబంధించిన సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హాల్ చేస్తామని చెప్పేసి యూఎస్ దగ్గర నుంచి థ్రెట్స్ అయితే కనపడుతున్నాయి. అట్ ద సేమ్ టైం రేర్ ఎర్త్ మెటల్స్ కట్స్ కూడా ఆల్రెడీ చైనా యూఎస్కి చేసింది. హియర్ అండ్ దేర్ 29% కట్స్ అయితే చేసింది. అది టెక్నాలజీ, టెక్ రిలేటెడ్ కంపెనీస్ అండ్ డిఫెన్స్లో ఎక్కువగా రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి వాడుతూ ఉంటారు. సో బేసిక్గా ఇరువైపుల నుంచి కూడా ఈ శాంక్షన్స్ అనేవి కావచ్చు, లేదా కట్స్ అవ్వచ్చు, ఏ విధంగా మాట్లాడినా కానీ ఇరువైపుల నుంచి కూడా దాడులు పెరుగుతున్నాయి. కాకపోతే ఒక్క ఆప్టిమిజం ఏంటి అని అంటే, అక్టోబర్ 30వ తారీఖున మనకి ట్రంప్ అండ్ జీ వీళ్ళిద్దరు కూడా కలవబోతున్నారు. అండ్ మనకి ఈ టారిఫ్ రిలేటెడ్ పాస్ పీరియడ్ కూడా నవంబర్ 10th ఎండ్ కాబోతుంది. దానికంటే ముందే అక్టోబర్ 30th కలవబోతున్నారు. కాబట్టి ఇక్కడ ఏమైనా కొంత పాజిటివిటీ బిల్డ్ అవుతుందేమో తెలియదు, ఏమో ఒకవేళ అయినట్లయితే డెఫినెట్గా మార్కెట్స్ అన్నిటి కూడా కొంత పాజిటివ్ వైబ్రేషన్ అయితే మార్కెట్కి తగులుతుంది. సో ఇట్ ఈస్ వెరీ గుడ్. అదే నెగిటివ్ అయితే డెఫినెట్గా యూఎస్ అండ్ చైనా మధ్యలో కొట్లాట్లయితే కొనసాగుతాయి. ఇండియా అండ్ యూఎస్కి మధ్యలో కనుక కొంత బేరసాగాలు సాగి ట్రేడ్ అగ్రిమెంట్ ఫైనలైజ్ అయింది అని అంటే, అప్పుడు ఇండియా ఇంకా ఫాస్టర్గా గ్రో అవుతుంది. చైనా అండ్ యూఎస్కి డీల్ కుదిరిన దానికంటే ఇండియా అండ్ యూఎస్కి కుదిరిన దాని వల్ల ఎక్కువ అడ్వాంటేజ్. సో చైనాకి కుదరకుండా ఇండియాకి కుదిరితే సో మన వైపుగా ఎక్కువ చూడడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మనకి ఇంకెక్కువ అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో దీనివల్ల ఏమైనా గోల్డ్ ప్రైస్ మీద ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయా సార్? ఇప్పుడు ఇండియా అండ్ అమెరికా కనుక మనం చూసుకున్నట్లయితే ఒక పాజిటివ్ సైన్ కనుక మనం వచ్చినట్లయితే గోల్డ్ ప్రైస్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అదే నెగిటివ్ ఇంపాక్ట్గా మనం చూస్తే అదే గోల్డ్ ప్రైస్ అని ఎలా ఉండబోతుంది. సో కేవలం ఇండియాతో జరిగే టాక్స్ వల్ల గోల్డ్ ప్రైస్ అన్నది ఇంపాక్ట్ అవ్వదు. సో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల ఇంపాక్ట్ అయితే జరిగే అవకాశాలు ఉంటాయి. సో బేసిక్గా మనం గమనించినట్లయితే ఎప్పుడైతే ట్రంప్ ఈ అనౌన్స్మెంట్ తీసుకొని వచ్చాడో మనకు అటు గ్లోబల్ మార్కెట్స్లో సిల్వర్ కానీ గోల్డ్ కానీ విపరీతంగా ఫాల్కి గురైంది. సో మనం గమనిస్తే లాస్ట్ 1 వీక్లోనే మనకు అటు గోల్డ్లో కూడా మనకి సెల్లింగ్ బాగానే ట్రిగర్ అయ్యి 3.5% అనుకుంటా హియర్ అండ్ దేర్
సారీ 8% మనకి ఆల్ టైమ్ హై నుంచి కరెక్షన్ జరిగింది. ఈ ఒక్క వీక్లోనే 4% కరెక్షన్ జరిగింది. ఆల్ టైమ్ హై అంటే ఎంత మనకి రీసెంట్గానే కదా ఆల్ టైమ్ జరిగింది. 1,32,000 వరకు కూడా వెళ్ళినటువంటి గోల్డ్ ఇప్పుడు 1,21,000 దగ్గర సెటిల్ అవుతుంది ఇవాళ లైవ్ ట్రేడింగ్ ప్రైస్. సిల్వర్లో మాత్రం భారీ కరెక్షన్ జరిగింది. దాదాపుగా దాని ఆల్ టైమ్ హై నుంచి 14.5% కరెక్షన్ జరిగింది. ఈ రోజు క్లోజింగ్ ఇంకెక్కువగానే జరిగింది, బట్ ఈ రోజు క్లోజింగ్ గురించి మాట్లాడుతున్నాం మనం మార్కెట్లో వీడియో చేసే టైంకి. దాదాపుగా 1,70,000 రూపాయల దగ్గర నుంచి 1,45,000 దగ్గర ఇప్పుడు లైవ్ ప్రైస్ మనకి సిల్వర్లో ట్రేడింగ్ ప్రైస్ అనేది కనపడుతుంది. సో బేసిక్ ఇక్కడ సిల్వర్కి సంబంధించి సప్లై కొంత పెరగడం వల్ల సిల్వర్లో కరెక్షన్ ఎక్కువగా జరుగుతుంది. సో గ్లోబల్ అన్సర్టనిటీస్ కూడా కొద్దిగా కూల్ ఆఫ్ అవుతాయేమో అన్న ఒక పాజిటివ్ యాంటిసిపేషన్ తోటి కూడా గోల్డ్లో సెల్ ఆఫ్ అయితే కొంత కనపడుతుంది. సో గోల్డ్లో సెల్ ఆఫ్ రీజన్ కూడా అదే. అండ్ మోర్ ఎవర్ మనం దీన్ని కంప్లీట్గా నమ్మటానికి కూడా లేదు. బట్ ఐ బిలీవ్ ఒకవేళ ఇండియాకి అండ్ యూఎస్కి మధ్యలో కనుక ట్రేడ్ అగ్రిమెంట్ కనుక కుదిరినట్లయితే, ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ కనుక బయింగ్ కనుక తగ్గించినట్లయితే గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకోకుండా బయింగ్ని తగ్గించినట్లయితే అప్పుడు గోల్డ్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు యాంటిసిపేషన్ గోల్డ్ ఇంకా సెంట్రల్ బ్యాంక్స్ పెంచుకోవేమో, ట్రంప్ కూల్ ఆఫ్ అవుతున్నాడేమో అన్న ఉద్దేశంతో పడుతున్నాయి. ఆల్రెడీ బిగ్ ప్లేయర్స్ పైన షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసి పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది షార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు ఫ్రెష్గా. ఎందుకు ఇప్పుడు రిస్క్ చేయటము, ట్రంప్ కూల్ ఆఫ్ అవుతున్నాడు కదా అని చెప్పేసి. సో దానివల్ల ఇప్పుడు గోల్డ్ యాక్చువల్గా రియాక్ట్ అయింది. ఇంకా న్యూస్ రాలే అసలు న్యూస్. ఇప్పుడు నిజంగానే ట్రంప్ టారిఫ్ తగ్గించారంటే గోల్డ్ భారీగా పతనం అవుద్ది. ఎంత సార్ ఇప్పుడు 1,00,000 దాకా రావచ్చు, ఇంకా తగ్గచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనకి 7% కరెక్షన్ జరిగింది పీక్ నుంచి. 20% ఫ్రమ్ ద పీక్ ఈజ్ ఆల్వేస్ యాంటిసిపేటెడ్ ఇన్ ద మార్కెట్. 20% ఈజ్ ఆల్వేస్ యాంటిసిపేటెడ్ ఇన్ ద మార్కెట్. 20% నెంబరింగ్ పరంగా ఎంత రావచ్చు? సో హియర్ అండ్ దర్ ఇట్ విల్ బి 1,05,000. 1,05,000 వరకు ప్రాబబిలిటీ ఉంది. ఏది ట్రంప్ కనుక 15-16% టారిఫ్ మాత్రమే ఇండియాకు వస్తాయి. 50 నుంచి 50 ఉంది కదా, 15-16% రావాలి. అది వచ్చినట్లయితే 10-20% వరకు, ఇంకెక్కువ వద్దలేదో నాకు తెలియదు, 20 వరకు అయితే నేను యాంటిసిపేట్ చేస్తున్నా. ఏదో అది జరిగితే, అది జరగదు అంటానికి ఛాన్సెస్ తక్కువ. జరగాల్సిన అవసరం అటు ట్రంప్కి ఉంది, ఇండియాకి ఉంది. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ వాణిజ్య యుద్ధానికి సంబంధించిన ఇష్యూస్ని సబ్సైడ్ చేయాల్సిన అవసరం అందరికీ ఉంది. అది కేవలం ఏదో ట్రంప్కే కాదు, ఇండియాకే కాదు, హోల్ వరల్డ్ షుడ్ ఫోకస్ ఆన్ దిస్ స్టెబిలిటీ. సో ఇది కనుక జరిగింది అంటే డెఫినెట్గా దేర్ విల్ బీ సమ్ సెల్ ఆఫ్ ఇన్ ద గోల్డ్. సో దాని గురించి మనం మళ్ళీ అగైన్ శాంక్షన్స్ అవన్నీ ఏమన్నా ఎత్తేస్తే అప్పుడు వీ కెన్ అగైన్ డిస్కస్ ఎంతవరకు పడచ్చు అనేది ఒకసారి ప్రొజెక్షన్స్ తీసుకొని వద్దాం. ఓకే, సో అదే మళ్ళీ ఒకసారి మన మార్కెట్లోకి తిరిగి వస్తే వచ్చే వారం ఏంటి మార్కెట్ల పరిస్థితి. సో వచ్చే వారం మార్కెట్లో మనం చూసుకున్నప్పుడు మనకు హయ్యర్ సైడ్ 26,000 దగ్గర కొద్దిగా సెల్లర్స్ అయితే యాక్టివ్గానే కనపడుతున్నారు. మనం లాస్ట్ వీకే చెప్పుకోవడం పైకి వెళ్ళిన మార్కెట్లో సెల్ ఆఫ్ రావచ్చు అని. దట్ డజంట్ మీన్ మార్కెట్ విల్ బ్రేక్ ద రెసిస్టెన్స్. మార్కెట్స్ హ్యావ్ టు బ్రేక్ ద రెసిస్టెన్స్ టు మేక్ ద ఆల్ టైమ్ హైస్. అది చరిత్రలో ఎప్పుడు జరగాల్సినటువంటి ఒక ప్రక్రియ. కాకపోతే సహజంగా ఎఫ్ఐఎస్ లాంటి వాళ్ళు అంత పెద్ద సెల్లింగ్ పొజిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు టెంపరీగా అవసరమైతే మార్కెట్ని పుల్ డౌన్ చేసి వాళ్ళ షార్ట్ పొజిషన్స్ని అన్వైండ్ చేసి అప్పుడు మార్కెట్ని పైకి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తారు. షార్ట్ కవరింగ్ అనేది సహజంగా జరగాలి. ఇప్పుడు జరిగేదంతా కూడా ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీగానే నేను పరిగణిస్తున్నాను. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్లో కొంతవరకు ఒక 1 వీక్ తర్వాత, నెక్స్ట్ వీక్ అయితే కొంత స్లైట్లీ నెగటివ్ టు న్యూట్రల్ టు నెగటివ్ క్యాండిల్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వచ్చే వారం అయితే వచ్చే వారం ఫామ్ అయ్యేటువంటి క్యాండిల్ ఫార్మేషన్ అండ్ దాంతోపాటుగా ఇన్ బిట్వీన్ మనకి ట్రంప్ అండ్ జీకి సంబంధించినటువంటి మీటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి దెన్ వీ కెన్ రియనలైజ్ ఇన్ ద నెక్స్ట్ వీక్. టిల్ దెన్ మార్కెట్ విల్ బి స్లైట్లీ బేరిష్. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.